ఫీలింగ్ హ్యాపీ, చక్కగా సరదాగా ఉంది. మళ్ళీ మళ్ళీ ఇట్లా డే ఎప్పుడు వస్తుందో తెలియదు. హోటల్ చాలా మంచిగా ఉంది, బాగుంది, చక్కగా ప్రశాంతంగా ఉంది. ఎల్లుదా, నేను వస్తున్నా ఉండు. టెడ్డీకి షాపింగ్ చేసినాం, రేపేమో బాపట్ల వెళ్తున్నాం. అండర్ పెడితే చెప్తా. సో అది అనమాట. సో హోటల్లో చక్కగా అందరూ డ్రింక్ చేసి ఫుడ్ నచ్చింది తిని ఎంజాయ్ చేస్తున్నారు. బేబీ కూడా ఉంది. ఇప్పుడు డాడీ తమ్ముడు కూడా వస్తున్నారు. అండ్ తమ్ముడు ఇప్పుడు వెళ్తున్నాడు. అండ్ మమ్మీ నాకు ఫుడ్ పెట్టింది, కొద్దిగానే పెట్టింది రైస్. ఇట్స్ ఓకే. అండ్ రేపేమో మేము బాపట్ల వెళ్తున్నాం. బాపట్లలో కూడా హోటల్ మంచిగా ఎంజాయ్మెంట్స్ అన్నీ కూడా చూపిస్తాను. బాపట్ల అయినా వెళ్తాము, లేదంటే ఇంకెక్కడో అంటున్నారు, ఎక్కడెక్కడికో వెళ్తాం. చీరాల, మారేడుమిల్లి. ఏమైంది? పాప ఏడుస్తుంది బయట ఒక్కతే. అదేంటలా కాలికైతే గాయమైంది. ఈ బెడ్ కోసుకుంది. ఇది బాగుంది కదా, సీనరీ మంచిగా ఉంది, ఈ క్లాక్ మంచిగా ఉంది, అన్నీ బాగున్నాయి. పోలీసులు వస్తున్నారు, చూపించారు. అనుకోకుండా దెబ్బ తగిలింది, కాలు మస్తు నొప్పి అవుతుంది. కాలు అయితే హైదరాబాద్ వచ్చాక షార్ట్ లెంత్ హెయిర్ కట్ అండ్ గ్లోబల్ బ్లూ కలర్ వేపిస్తా అనుకుంటున్నా, చూడాలి ఏమవుతుందో. ఏం కావాలన్నా? చారు, అది చారు. బట్టల మీద వంపుకో, కొత్త బట్టలు ఈరోజు వేసుకున్నా. ఒంటికి రాసుకోకు, ఎప్పుడు ఒంటికి రాసుకోకు. డాడీ దగ్గర టవల్ నాప్కిన్ ఉంటుంది, వైట్ డ్రెస్కి పసుపు ఆయిల్ మరకలు అంటే పో, ఒంటికి రాసుకోకు. కొత్త డ్రెస్ వైట్ కొనాలంటేనే అందుకే ఆలోచిస్తాను నేను. నో టవల్కి రాయి. హోటల్లో టవల్స్ ఉన్నాయి కదా వైట్, వాటికి రాసుకో. నీ బొమ్మలు చూపి, ఏమేమి నీ బ్యాగులు చూపి, నీ బ్యాగులు చూపి. వావ్, ఎవరు కొన్నారు? ఎవరు? అతని పేరేంటి? సాయియా? బాగుందిరా. వావ్, మమ్మీనే సెలెక్ట్ చేసింది, సాయి కొన్నాడు.